కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువైన సప్తగిరిలో పచ్చదనం పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నడుంబిగించింది. తిరుమల పరిసరాల్లో 1,00,000 పూల మొక్కలు నాటేందుకు సన్నద్ధమైంది. శేషాచలంలో అంతరించిపోతున్న ఎర్రచందనం మొక్కల పెంపకానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం పెంచి భూలోక నందనవనంగా తీర్చిదిద్దడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు ప్రారంభించింది. స్వామివారి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో వచ్చే భక్తులకు భక్తిభావంతో పాటు చూడచక్కని వాతావరణాన్ని కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉద్యానవనాలలో తిరుమల పరిసర ప్రాంతాలతో పాటు రహదారులకు ఇరువైపులా పూల మొక్కలు నాటాలని నిర్ణయించింది. పచ్చదనంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకునే విధంగా ఎరుపు, పసుపు వర్ణాల పుష్పజాతులను పెంచాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఏడాది పొడవునా పూలు పూచే జట్రోఫా, ఆల్మండా, టెకోమా, ఇరిషియా వంటి జాతుల పూల మొక్కలను ప్రత్యేకంగా నాటనున్నారు. 3 నెలల కాలంలో 3 విడతలుగా 1,00,000 పూల మొక్కలను నాటేలా టీటీడీ ఉద్యానవన విభాగం ప్రణాళికలు రూపొందించింది. తొలి విడతను పురస్కరించుకుని యాత్రికుల వసతి సముదాయం ఎదుట శుక్రవారం 5,000 మొక్కలను నాటనున్నారు. ఈ జూన్, జూలై, ఆగస్టు ఎండింగ్ అంతా సుమారు 1,00,000 మొక్కల్ని వివిధ ప్రాంతాల్లో మన కొండ మీద ఉన్న అన్ని ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసడానికి అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. వీటితో పాటు 16వ తేదీ సుమారు సీజనల్ ఫ్లవర్స్ కూడా సుమారు 60,000 మొక్కలు కూడా మేము నాటుతున్నాము. ఆ మొక్కలంతా పాట్లో షిఫ్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ బ్రహ్మోత్సవం టైంకి పుష్పించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెలలో 35,000 మొక్కలు, అలాగే ప్రతి నెల 35,000 మొక్కలకు జూన్, జూలై, ఆగస్టులకు 1,00,000 మొక్కలు నాటడానికి అన్ని ఏర్పాటు చేసుకుంటాం. దొంగల దాటికి శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అంతరించిపోతున్నందున మరిన్ని మొక్కలను పెంచాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఈ ఏడాది 400 హెక్టార్లలో 1,50,000 మొక్కలు నాటనున్నారు. ఈ సంవత్సరం మన నర్సరీలో 1,50,000 మొక్కలు ఉన్నాయి. వాటిల్లో ఒక 400 హెక్టార్స్లో ప్లాన్ చేసుకుని గ్యాప్ లేకుండా ఫిల్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా కొన్ని మొక్కలు మిగతా ఉన్నాయి. వాటిని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ వెలువడిస్తాము. ఈ రెడ్ శాండస్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది కాబట్టి ఏం చేసామంటే ఒక నర్సరీ కొత్తగా చేస్తున్నాము. ఈ సంవత్సరం మ్యాక్సిమం సీడ్ మనం ప్రొక్యూర్ చేసి ఆల్రెడీ నర్సరీస్ వేసాము. అవి కాదు నెక్స్ట్ ఇయర్కి వస్తాయి. 12 లక్షల ప్లాంట్స్ వస్తాయి మనం నెక్స్ట్ ఇయర్కి. మన దగ్గర ఉన్న ఏరియా అంతా కూడా మనం సాచురేట్ చేసుకుని మనకు చాలా మిగులుతాయి. తిరుమలతో పాటు రానున్న రోజుల్లో తిరుపతిలోనూ మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది.